స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జన్మల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. 10వ వచనం వరకు చదువుకున్న యొక్క స్తుతి కీర్తన దేవుడు మన వినికిల్లో దీవెనకరంగా చేయనుగాక. మనము దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుని మహాత్యములు, దేవుని గొప్ప ప్రభావమును మనం ఆరాధిద్దాం. ఆయన నామమును ఆరాధిద్దాం. ఆయనను పొగుద్దాం, ఆయనను స్తుతిద్దాం. ఆయన గొప్పవాడు, ఆయన ప్రభావము కలిగిన వాడు. ఆయన స్వరమట జలముల మీద వినబడుచున్నది. ఆ జలములు మీరే, ఆయన ప్రజలే జలములు. ఆయన స్వరం అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. ఆయన నీలో ఉన్న అగ్నిని ప్రబలింపజేస్తాడు. ఆయన స్వరమును వినగలిగితే నీలో ఉన్న అగ్ని రగులుతా ఉంటుంది, అది మండుతా ఉంటుంది. యెహోవా స్వరము దేవదారు వృక్షాలు విరిచేస్తుంది. అవును, ఆయన స్వరం వింటే విరిగి నలిగిపోతాం ప్రియులారా. ఆయన స్వరము యొక్క మంచి సమయంలో మనం వినున్నట్లుగా దేవుని స్తుతిద్దాం. ప్రభువా నీ స్వరము కొరకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా, మీకు స్తోత్రం, స్తోత్రం అయ్యా. నీతిమంతులారా దేవుని స్తుతించండి అని వాక్యం అంటుంది. దైవపుత్రులారా ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు చెల్లించుడు అని వాక్యం అంటుంది. దేవుని బిడ్డలారా, ఇదిగో నీ స్తుతులు దేవుడు అంగీకరించాలి. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలి. దేవుడు నీతో మాట్లాడాలి. ఆయన స్వరము నీ యొద్దకు రావాలి. ప్రభువా నీ స్వరము నేను వినాలి. నీ స్వరము నేను వింటే విరిగి నలిగిపోతాను ప్రభువా. నీ స్వరం వింటే నా గుండెలు ప్రభువా పిండబడతాయి తండ్రి. నీ స్వరం వింటే నాలో అగ్ని రగులుతూ ఉంటుందయ్యా. నీ స్వరం వింటే ప్రభువా నా జీవితం మారిపోతుందయ్యా. నాతో మాట్లాడయ్యా. హల్లెలూయా. స్తుతి ఆపొద్దు దేవుని ప్రజలారా, దేవుని స్తుతి ఆపొద్దు. ఆయన ఎంత గొప్పవాడో, నీకు చేసిన మేలులు ఎంత గొప్పవో, మన జీవితంలో ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో, ఆయన ఎంత ఉన్నత ప్రభావము కలిగిన వాడో, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు మహిమను చెల్లిద్దాం. కన్నీటితో ప్రభు పాదాల దగ్గరికి, నిండు హృదయంతో ప్రభు పాదాల దగ్గరికి వద్దాం. హల్లెలూయా. రబాషిల కరాల దరాల రర రషిల దురాల రబా రిబబర కల దురియాల దరిజియాల రబా. ప్రభువు నేను దర్శించబోతున్నాడు. ఆశ కలిగిన ప్రాణాలన్నిటినీ ఆయన తృప్తిపరచబోతున్నాడు. స్తుతించు, స్తుతించు, స్తుతించు. హల్లెలూయా. రబాషిలి రిఖవారిలో దురియాల దరబాషికిలి దురియాల రబా. కలలేమో చెదిరిపోయేనా, మనసేమో మూగబోయేనా, జీవితంలో ఎన్నో కలలు కన్నాం కదా, అవి చెదిరిపోయినట్టు అనిపిస్తున్నాయా?
మనసంతా మూగబోయిందా? ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. కలలేమో చెదిరిపోయేనా, మనసేమో మూగబోయేనా, హృదయమే గాయపడేనా, స్వరమేమో శృతి తప్పేనా, హృదయమే గాయపడేనా, స్వరమేమో శృతి తప్పేనా, ఒంటరిదానవు కాదే నా ప్రాణమా, నీ తోడు యేసున్నాడే నా ప్రాణమా, ఒంటరిదానవు కాదే నా ప్రాణమా, నీ తోడు యేసున్నాడే నా ప్రాణమా, తొందరపడుచున్నావు ఎందుకో, కలవరపడుతున్నావు ఏమిటో, తొందరపడుతున్నావు ఎందుకో, కలవరపడుతున్నావు ఏమిటో, ఎగిసి పడే కెరటంలా ఆవేదన ఎందుకో, ఎగిసిపడే కెరటంలా ఆవేదన ఎందుకో, ఒంటరిదానవు కాదే నా ప్రాణమా, నీ తోడు యేసున్నాడే నా ప్రాణమా, ఒంటరిదానవు కాదే నా ప్రాణమా, తోడు యేసున్నాడే నా ప్రాణమా. ఏ హృదయముతో నీవు దేవుని యొద్దకు వచ్చావు? గాయపడి వచ్చావా? విరిగి నలిగిపోయి వచ్చావా? సమాధానము లేకుండా వచ్చావా? బాధతో వచ్చావా? ఏ పరిస్థితుల్లో నుండి వచ్చావు? జీవితమే పరిహాసమాయనా, బ్రతుకేమో భారమాయనా, జీవితమే పరిహాసమాయనా, బ్రతుకేమో భారమాయనా, కన్నీళ్ళే మిగిలిపోయినా, మూలుగే నీ గానమాయనా, కన్నీళ్ళే మిగిలిపోయెనా, మూలుగే నీ గానమాయనా, నువ్వు కాదే నా ప్రాణమా, నీ తోడు యేసున్నాడే నా ప్రాణమా, ఒంటరిదానవు కాదే నా ప్రాణమా, నీ తోడు యేసున్నాడే నా ప్రాణమా, తొందరపడుచున్నావు ఎందుకో, పడుచున్నావు ఏమిటో, తొందరపడుచున్నావు ఎందుకో, కలవరపడుచున్నావు ఏమిటో, తోడు లేక ఒంటరైతివా, నిరీక్షనే కోల్పోతివా, తోడు లేక ఒంటరైతివా, నిరీక్షనే కోల్పోతివా, మాట
మాటలే నిన్ను కాటేసేనా, మరణ ఛాయలే ఆవరించెనా, మాటలే నిన్ను కాటేసేనా, మరణ ఛాయలే ఆవరించెనా. ఒంటరి దానవు కాదే నా ప్రాణమా, నీ తోడు యేసున్నాడే నా ప్రాణమా. ఒంటరి దానవు కాదే నా ప్రాణమా, నీ తోడు యేసున్నాడే. నా ప్రాణమా. తొందరపడుచున్నావు ఎందుకో, కలవరపడుచున్నావు ఏమిటో, తొందరపడుచున్నావు ఎందుకో, కలవరపడుచున్నావు ఏమిటో. కలలేమో చెదిరిపోయనా, మనసేమో మూగబోయనా, కలలేమో చెదిరిపోయనా, మనసేమో మూగబోయెనా. హృదయమే గాయపడేనా, స్వరమేమో శృతి తప్పేనా, హృదయమే గాయపడేనా, స్వరమేమో శృతి తప్పేనా, జీవితమే పరిహాసమాయేనా, బ్రతుకేమో భారమాయెనా. జీవితమే పరిహాసమాయేనా, బ్రతుకేమో భారమాయెనా. ఒంటరి దానవు కాదే నా ప్రాణమా, నీ తోడు యేసున్నాడే నా ప్రాణమా. కృంగిపోవద్దు. ఒంటరిదానవు కాదే నీవు దేవుడు నా చేత ప్రాణమా. లేవనెత్తబడుతున్నావు. నీ తోడు యేసున్నాడే నా ఈ గాయాలన్నీ కట్టుటకు ఒంటరిదానవు కాదే యేసయ్య నీ హృదయ భారము తొలగించడానికి నీ తోడు ఆయన పవిత్ర ఆత్మ శక్తిని నా ప్రాణమా. నీ మీద పోస్తూ ఉన్నాడు. ఒంటరిదానవు కాదే నా ప్రాణమా. నీ తోడు యేసున్నాడే, నా ప్రాణమా. జీవితమే పరిహాసమాయనా, బ్రతుకేమో భారమాయనా, జీవితమే పరిహాసమాయనా, బ్రతుకేమో భారమాయెనా. కన్నీళ్ళే మిగిలిపోయనా, మూలుగే నీ గానమాయెనా. కన్నీళ్ళే మిగిలిపోయనా, మూలుగే నీ గానమాయెనా. ఒంటరిదానవు కాదు, ఒంటరిదానవు కాదే నా ప్రాణమా. గ్లోరీ. తోడు యేసున్నాడే యేసు నీకు తోడున్నాడు. ప్రాణమా. యేసు నిన్ను బలపరుస్తాడు. ఒంటరిదానవు కాదే యేసు నిన్ను ధైర్యపరుస్తాడు. నీ తోడు యేసున్నాడే నా ప్రాణమా, ఒంటరిదానవు కాదే నా ప్రాణమా, నీ తోడు యేసున్నాడే నా ప్రాణమా. గ్లోరీ. స్తోత్రం. నీ కబల శగురల రబ, లివ కలల రబ. నీ గాయాలన్నీ దేవుడు కట్టునుగా, నిన్ను ఆదరించునుగాక. లార్డ్ వియలగర శలర రబ కలర. ఒంటరిదానవు కాదే నా ప్రాణమా, నీ తోడు యేసున్నాడే నా ప్రాణమా. చెప్పు యేసేకు, అయ్యా ఎన్నో కలలు కన్నానయ్యా, ఎన్నో ఆశలు పెట్టుకున్నానయ్యా, నా పిల్లల పట్ల, నా కుటుంబం పట్ల, నా భర్త పట్ల, నా భార్య పట్ల, నా లైఫ్ పట్ల నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఎన్నో కలలు కన్నానయ్యా. ఆ కలలు నీరు గారిపోతాయేమో అని మనసంతా మూగబోయిందయ్యా. అనేకల మాటల వల్ల గాయపడి హృదయంలో నొచ్చుకొని బాధపడుతున్నానయ్యా. ధైర్యపరచువారు లేక, ఓదార్చువారు లేక, కృంగిపోయి 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 చేతగాని దానిని అయిపోయానయ్యా.
బలహీనమైపోయానయ్యా. నిరాశలో పడిపోయానయ్యా. ఒక ఆశతో వచ్చానయ్యా, ఒక ఆశతో నీ యొద్దకు వచ్చాను. అనేక విషయాల్లో తొందర కలుగుతుంది ప్రభా, భయం కలుగుతుంది ప్రభా, ఆందోళన కలుగుతుంది ప్రభా. ఏదో తెలియని భయం పీడిస్తుంది ప్రభా. అయోమయ స్థితిలో ఆందోళన పడుతున్నాను ప్రభా. నిన్ను దేవుడు ముట్టడానికి నీకు తోడున్నాడు. నువ్వు ఎవరికి భయపడొద్దు, దేనికి భయపడొద్దు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాడు. తల్లి గర్భములో నుంచి నేను దేవుడు ఎన్నుకున్నాడు. హోరిబా కనాశిలై కదా హోలిది కబాలాదు. నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి ఎన్నుకున్నాడు. దేవుని హస్తము నీపై ఉంది. దేవుని సన్నిధి నిన్ను విడవలేదు. తెలియని భయంతో నువ్వు ఇక్కడికి వచ్చావు. ఎంత ప్రార్థించినా, ఎన్ని మాటలు విన్నా ఏదో తెలియని కొరత నీకు కనబడుతుంది. నీ హృదయ లోతుల్లోనికి నువ్వు తొంగి చూసుకుంటున్నావు, కలవరపడుతున్నావు కదా. దేవునితో చెప్పు, తండ్రి నీ యొద్దకు వస్తున్నాడు ఆయన, చూడు. నీ ప్రభు నీ యొద్దకే వస్తున్నాడు, చూడు. అయ్యా ప్రభు నీ యొద్దకు వస్తున్నాడు, నీ దగ్గరికి వస్తున్నాడు, చూడు. అక్క నీ దగ్గరికి వస్తున్నాడు ప్రభు నీ యొద్దకే నడిచి వస్తున్నాడు, చూడు. ప్రభు నీ యొద్దకు వస్తున్నాడు, చూడు. ఆయన నీకు కనబడుతున్నాడు, చూడు. నీ మనోనేత్రాలు తెరిచి చూడు. వెలుగుతో వస్తున్నాడు, చూడు. మహిమతో వస్తున్నాడు, చూడు. ఎదిగో నువ్వు పడిపోయావు, ఆయనకు తెలుసు. నువ్వు నిరాశలో పడిపోయావు, ఆయన నీ యొద్దకు వస్తున్నాడు. దొంగల చేతిలో చిక్కావు, నీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నావు, నీ వస్త్రాలు దోచబడ్డాయి. ఇదిగో దుష్టుడు నిన్ను హత్య చేయడానికి, నిన్ను నాశనం చేయడానికి, నీ కుటుంబాన్ని పాడు చేయడానికి దుష్టుడు నిన్ను పట్టుకున్నాడేమో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఇదిగో అనేకులను చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. కానీ నీ ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. నీ ప్రభు నీ యొద్దకు వస్తున్నాడు. నీ ప్రభు నీ యొద్దకు వస్తున్నాడు. పడిపోయిన నిన్ను లేవనెత్తడానికి, గాయపడిన నీ గాయాలు కట్టడానికి, ఆయన మహిమ కలిగిన రక్తముతో నిన్ను శుద్ధీకరించడానికి ఆయన పరిశుద్ధాత్మ అభిషేక తైలం నీ మీద పోస్తున్నాడు, చూడు. నీ తల మీద పోయబడుతుంది, చూడు. అభిషేకం విడుదల చేస్తున్నాడు ఆయన. నీ గాయములు కట్టబడుతున్నాయి, చూడు. ఆయన ద్రాక్షరసం అనే రక్తం నీ హృదయమును కడుతుంది, చూడు. నీ గాయాలు కడుతున్నాడు ఆయన. నిన్ను లేపుతున్నాడు ఆయన. లే యేసునామమున లే, ధైర్యంగా లేచి నిలబడు. ప్రభు నిన్ను చేయి పట్టుకొని లేపుతున్నాడు. తన వాహనం మీద నిన్ను ఎక్కించుకొని నిన్ను మళ్ళీ అప్పగించబోతున్నాడు. నిన్ను దేవుని సేవకులకు అప్పగించబోతున్నాడు. నిన్ను శక్తితో నింపడానికి, తన రాకడకు నిన్ను తయారు చేయడానికి దైవజనుల చేతికి అప్పగిస్తున్నాను నిన్ను. నువ్వు బలంగా ఉంటావు, నువ్వు తయారవుతావు, నువ్వు సిద్ధపడతావు. నువ్వు భయపడకు, నువ్వు అనాథవు కావు. నిన్ను దేవుడు బలపరచబోతున్నాడు. ఎవరైతే ఇక్కడ ప్రభువా కురింగిపోయి ఉన్నారో వెళ్ళయ్యా వాళ్ళ దగ్గరికి, లేవనెత్తయ్యా, వాళ్ళను బలపరచయ్యా, ఆదరించయ్యా. వారి గాయాలు కట్టబడాలి. భయం పోవాలి. పీడిస్తున్న ప్రతి భయం, కలవరం యేసు నామములో పో అని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి విధమైన భయం, కలవరం, చింత కలవరం పీడిస్తున్న ప్రతి గాయం యేసు నామములో వెళ్ళిపో. స్తుతి కలుగును గాక. ప్రభు కృప పొందుకో. ఈ సమయంలో
ఆదరించువారే లేక ఓదార్చేవారే రాక గడియ గడియకు నాకు వేదనలే దేవా క్షణం క్షణం కృంగిపోతిని గడియ గడియకు నాకు వేదనలే దేవా క్షణం క్షణం కృంగిపోతిని ఆదరించువారే లేక పలకరించువారే రాక ఆదరించువారే లేక పలకరించువారే రాక గడియ గడియకు నాకు వేదనలే దేవా క్షణం క్షణం కృంగిపోతిని గడియ గడియకు నాకు వేదనలే దేవా క్షణం క్షణం కృంగిపోతిని నా స్నేహితులే దూరాన నిలిచి దూషణ పలుకులే పలుకుచుండగా నా స్నేహితులే దూరాన నిలిచి దూషణ పలుకులే పలుకుచుండగా పరీక్షించుచున్నావా నన్ను పరిశోధించుచున్నావా పరీక్షించుచున్నావా నన్ను పరిశోధించుచున్నావా గడియ గడియకు నాకు వేదనలే దేవా క్షణం క్షణం కృంగిపోతిని గడియ గడియకు నాకు వేదనలే దేవా క్షణం క్షణం కృంగిపోతిని నా అనువారే కానరాక నా భారం పంచుకునే వారే లేక నాను వారే కానరాక నా భారం పంచుకునే వారే లేక నిరీక్షించుచుంటినయ్యా నీ రాక కోసమే యేసయ్యా నిరీక్షించుచుంటినయ్యా నీ రాక కోసమే యేసయ్యా గడియ గడియకు నాకు వేదనలే దేవా క్షణం క్షణం కృంగిపోతిని గడియ గడియకు నాకు వేదనలే దేవా క్షణం క్షణం కృంగిపోతిని నా చేతులను పైకెత్తువారెవరని నాతో కూడా కట్టువారెవరని నా చేతులను పైకెత్తువారెవరని నాతో కూడా కట్టువారెవరని విలపించుచుంటినయ్యా నేను రోధించుచుంటినయ్యా విలపించుచుంటినయ్యా నేను రోధించుచుంటినయ్యా
ఆదరించి వారు లేరయ్యా. ధైర్యపరిచి వారు కరువైపోయారయ్యా. ఎవరికి ఏం అన్యాయం చేశామా అయ్యా? నాకు తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదే. ప్రియ సహోదరుడా, చెల్లి, అక్క, తమ్ముడు, నీకు సంబంధమైనదే ఈ పాట అయితే ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కార్చి, అవును ప్రభువా, ఆదరణ లేక, ఆదరించువారు లేక కృంగిపోయానయ్యా. నువ్వు నన్ను ధైర్యపరచండి. నాకు నువ్వు ఉంటే చాలు తండ్రి, నువ్వు ఉంటే చాలని యేసును కోరుకో. యేసును నీ హృదయంలోనికి చేర్చుకో. 1000 మంది ఉంటే ఎంత ధైర్యం ఉంటుందో నీ పక్షంగా, అంతకంటే ఎక్కువ ధైర్యం దేవుడు నీకు ఇస్తాడు. 10 మంది కుమారులు నీకుంటే నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో అంతకంటే గొప్ప ధైర్యం దేవుడు నీకు ఇస్తాడు. మనుషులు తప్పిపోతారేమో కానీ మనుషులు మనతో ఉంటానంటారు, మధ్యలోనే వదిలిపోతారేమో కానీ నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు అంతం వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు ఆయనకు కావాలి. ఎవరిని చూడకు. ఎవరో వస్తారేమో చేస్తారని నువ్వు వారి కోసం చూడకు. ఎవరు రారు చెల్లి. ఎవరి కోసమో దేనికోసమో చూడకు. యేసు వైపు చూడు. నీకు కావలసినవన్నీ దొరుకుతాయి. శాంతి కొరకు, ఆదరణ కొరకు, నెమ్మది కొరకు ఎవరి కోసమో చూడకు. యేసయ్య కోసం చూడు. ఆయన మోసం చేసేవాడు. ఆయన ప్రేమ తరగదు. ఆయన ప్రేమ చల్లారదు. ఆయన ప్రేమ చల్లారదు. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు ఏ స్థితిలో నుంచి వచ్చారో ఆ స్థితిగతులు ఎరిగిన దేవుడు గనక ఈ పాటలో నుండి నీ బిడ్డలు ఆదరించబడుతున్నారని నమ్ముతున్నాను. మరి గాయాలు కట్టబడుతున్నాయి. మరి మనసులో ధైర్యం పుడుతుంది. నాయన సింహం వలె ధైర్యం ఇస్తున్నావు ప్రభువా. హల్లెలూయా. నెమ్మది కలుగుతుంది ప్రభువా. ఓ గొప్ప సమాధానం కలిగిస్తున్నావు తండ్రి. మీకు కృతజ్ఞతాస్తుతి వందనములు చెల్లిస్తున్నాను. నీవు తోడుగా ఉంటే అన్నిటిపై జయం కలుగుతుంది ప్రభువా. ఎప్పుడు ఓడిపోము యేసయ్యా. నీవు నీ బిడ్డలతో ఉండి వారి కుటుంబాలను ఆశీర్వదించి నిత్యము నీ సన్నిధిలో సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, సమాధానంతో వర్ధిల్లుదురుగాక ప్రభువా. ఏది భయపడుతుందో దూరం అయిపోవునుగాక. ఏది కలవర పెడుతుందో అది విడిచిపోవునుగాక. నాయన నీ సమాధానము, శాంతి, ఆదరణ, నెమ్మది నీ బిడ్డలందరికీ కలుగునుగాక. సమృద్ధి కృపనిచ్చి కాపాడి దీవించి మహిమ పొందుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 బోర్డు పెట్టండి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. రావాలనుకుంటే బయటికి వెళ్ళరండి. ఒక 2 నిమిషాలలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. మైక్ ఇవ్వండి అక్క.
ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ఈరోజున మరొకసారి మీకు జ్ఞాపకం చేయబోయే విషయాలు ఏంటంటే, కనాను యాత్రకు వెళ్తున్న వారు రెండో దశలో ఉన్నారు. మధ్య మధ్యలో గ్యాప్ అవుతుంది, కొన్ని దేవుడు ప్రత్యేకంగా ప్రేరేపించడం వల్ల మరి ఆ మాటలు చెప్పాను. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. సినాయి పర్వతం దగ్గరికి వాళ్ళు వచ్చారు. 3 నెలల వరకు ఐగుప్తుల నుంచి విడుదల పొంది సినాయి పర్వతం దగ్గరికి 3 నెలలలోపు వాళ్ళు వచ్చారు. 1 సంవత్సరం ఇక్కడ ఉన్నారు. 3 నెలల్లో ఏం జరిగిందో మీకు చెప్పాను. ఇక్కడ 1 సంవత్సరం ఉన్న తర్వాత ధర్మశాస్త్రాన్ని దేవుడు రాసిచ్చాడు. ప్రత్యక్ష గుడారం, దాని ఆరాధన, దాని క్రమాలు మీకు ఇక్కడ రాసిచ్చాడు. దేవుని చట్టాలు, ఆజ్ఞలు రాసిచ్చాడు. దేవుని ఎలా ఆరాధించాలో తెలియపరిచాడు. నిర్గమకాండం 20 అధ్యాయం నుండి సంఖ్యాకాండం 10 అధ్యాయం వరకు ఉన్న విషయాలన్నీ ఇక్కడ రాసిచ్చినవే ఈ సినాయి పర్వతం దగ్గర. మీకు కనబడుతుందన్నా? కనబడకపోతే వెనక కొంచెం వెనక జరిగి మీరు గుర్తుపెట్టుకోవాలి. 40 రోజులు ఉపవాస ప్రార్థనతో గడిపి దేవుని వాక్యాన్ని తీసుకొచ్చాడు మోషే గారు. అక్కడి నుంచి ప్రయాణమయ్యారు. ఒక సందర్భం చెప్పాను, అక్కడ మాంసాపేక్ష కనపరిచినందున మళ్ళీ దేవుని ఉగ్రతకు పాత్రపడ్డారని చెప్పారు. అక్కడి నుంచి ప్రయాణమై, ఇందులో లేదు అది, అక్కడి నుంచి పారాను అరణ్యానికి వచ్చారండి. అది కాదేశు బర్నేయా. ఇక్కడ చూడండి, కాదేశు బర్నేయా. కాదేశు బర్నేయా అంటే ఏంటి, ఏమని చెప్పాను? ఆ పేరుకి అర్థం ఏం చెప్పాను? ప్రతిష్ఠించబడిన జీవితం. ప్రతిష్ఠించబడిన జీవితం చేయాలి. ఆ అనుభవంలో మనం ఉండాలి. ప్రతిష్ఠించబడిన అనుభవం. చెప్పండి అందరూ, బాగా వినాలి. ప్రతిష్ఠించబడిన అనుభవంలో మనం లేకపోతే గలిబిలవుతుంది జీవితం. తైలాభిషేకం అంటే దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించడానికి వాడిన నూనె పేర్లున్నాయి బైబిల్లో. అందులో ప్రతిష్టాభిషేక తైలం అనే పేరు కూడా ఉంది ఆ నూనెకు. ఉందా లేదా చెప్పండి? ప్రతిష్టాభిషేక తైలం, ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఆనంద తైలమునిచ్చునని ఉంది. ఆనంద తైలము ఉంది. తైలం పేరు ఆనంద తైలం. అభిషేకంలో ఉన్న ఆశీర్వాదాలు అవి. ఆనంద తైలాభిషేకంతో ఎవరైతే నింపబడతారో వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే ఉంటారండి. హల్లెలూయా. ఇది లేదు, అది లేదు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, దేన్ని పట్టించుకోరు. వాళ్ళు నిత్యము ప్రభులో ఆనందంగా గడుపుతారు. ఆ ఆనంద అభిషేక తైలంతో నువ్వు నింపబడాలి. ప్రతిష్టాభిషేక తైలం చాలా ప్రాముఖ్యమైనది. దానికి పేరు పెట్టమన్నాడు. నిర్గమకాండంలో మనం చూస్తాం. దాన్ని తయారు చేసే విధానం కూడా దేవుడు తెలియపరిచాడు. ఒకసారి ఆ వచనాన్ని చదవండి. నిర్గమకాండంలోనికి 31 కదా. నా సబ్జెక్ట్ ఇది కాదు, నేను దాన్ని రాయలేదు. ప్రతిష్టాభిషేక తైలం అని ఆ ఒక్క మాట ఉంటుంది. సరే, ఆ మాట వెతికి చదవండి.
సరే ఆ మాట ఎవరికైనా దొరికితే నాకు చెప్పండి. ఆ వచ్చిన సమయం తక్కువ ఉంది. ప్రతిష్టాభిషేక తైలము అనే పేరు ఉంటుందండి. ఆ ప్రతిష్టాభిషేక తైలముతో ప్రతిష్టాభిషేక తైలం అని ఉంటుంది. 2 జాలు ఉంటుంది ఆ మాట, ఒక వరుసలో ఆ మాట ఉంటుంది. చదువు. మరియు నీవు ఇజ్రాయేలీయులతో, ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను. అది నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను. వచనం 20 30 వచనం మీరు రాసి పెట్టుకోండి. ఆ నూనెకు ఒక పేరు పెట్టాడు దేవుడు. నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను. ఒక వ్యక్తి ప్రతిష్టాభిషేక తైలముతో రింపబడితే, అంటే ఆ తైలము దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. చెప్పండి చెప్పండి అన్నలు. నూనెకు పేర్లున్నాయి. ఆ నూనెకు సాదృశ్యం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి. ఈ ప్రతిష్ఠించబడిన అభిషేక తైలం అనే పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రతిష్ఠించబడతారో వాళ్ళ జీవితము గలిబిలిగానే కాదు. హల్లెలూయా. చెప్పండి. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి ప్రతిష్ఠించబడితే, ఆ ప్రతిష్ఠించబడిన అనుభవంలో ఉంటే అతని ఆత్మీయ జీవితం కొంచెం కూడా కలవరం పడదు. అతని ఆత్మీయ జీవితం స్థిరంగా బలంగా నిలబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రత్యక్ష గుడారము కట్టిన తరువాత ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రతి వస్తువు మీద ఆ ప్రతిష్టాభిషేక తైలము చెప్పాలి. ఏం చేయాలి? ఆ ప్రతిష్టాభిషేక తైలంతో అన్నిటినీ ప్రోక్షించాలి. ప్రత్యక్ష గుడారములో ఎన్ని వస్తువులు అవుతున్నాయో, బలిపీఠం ఉంది, దాని ఉపకరణాలు ఉన్నాయి. బలిపీఠమును చేసి దాన్ని ప్రతిష్ఠిస్తారు, దాని ఉపకరణాలు ప్రతిష్ఠిస్తారు. దీపవృక్షం ఉంది, దీపవృక్షమును కూడా చెప్పండి అభిషేకంతో ప్రతిష్ఠిస్తారు. దాని ఉపకరణాలను, కత్తెర, ఏ ఉపకరణాలు అయితే ఉన్నాయో వాటిని కూడా ప్రతిష్ఠిస్తారు. దీపస్తంభము, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, బలిపీఠము, గంగాళము, ప్రతిదీ కూడా చిన్న స్పూను మొదలుకొని ప్రతి వస్తువును కూడా అభిషేక తైలముతో ప్రతిష్ఠిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అభిషేక తైలముతో ప్రతిష్ఠించబడిన ఆ వస్తువులు ఏ స్థలములో పెట్టబడ్డాయో అదే స్థలములో నిలబడి ఉంటాయి. హల్లెలూయా. పొరపాటున దీనికి సంబంధించిన వస్తువు తీసుకుపోయి దానికి వాడరాదు. దేని కొరకు ప్రతిష్ఠించబడిందో ఆ పనే చేస్తూ ఉంటాయి ఆ ఉపకరణాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేరే విషయములో వాడరాదు. ఎందుకయ్యా? ఈ స్పూను బాగుంది కదా, ఈ స్పూను వేరే దానికి వాడరాదా? వాడరాదు. ఎందుకు? అది దేనికోసం ప్రతిష్ఠించబడింది? ఏ పని కొరకు ప్రతిష్ఠించబడిందో ఆ పనిలో స్థిరంగా నమ్మకంగా ఆ స్పూను ఆశీర్వాదకరంగా వర్ధిల్లుతుంది. హల్లెలూయా. అది ఆ పని చేస్తుంది, ఇక వేరే పని చేయదు. అదేవిధంగా విశ్వాసులమైన మనం దేని కొరకు నువ్వు ప్రతిష్ఠించబడ్డావో ఆ పనిలో చెప్పండి నువ్వు నిత్యము ఆశీర్వాదకరంగా వర్ధిల్లుతూనే ఉంటావు. స్తోత్రం చెప్పండి. నేను దేవుడు ఏ స్థలములో పెట్టాడో, దేవుడు ఏ మందిరములో నాటాడో, ఏ పని కొరకై దేవుడిని నియమించాడో ఆ పనిని నమ్మకంగా చేస్తావు. పొరపాటున కూడా దైవజనునికి తెలియకుండా
వేరే పనికి పూనుకో. అంత నమ్మకంగా పనిచేస్తావు, అంత నమ్మకంగా నిలబడి ఉంటావు, అంత నమ్మకంగా వర్ధిల్లుతావు. హల్లెలూయా. ఎందుకు ఈ వ్యక్తి ఇంత నమ్మకంగా అప్పగించిన పనిలో ప్రతిష్ఠించబడి ఉన్నాడు? ఎందుకు కదులుతలేడు? ఎందుకు అలాగ నిలబడున్నాడు? ఎందుకు ఆ పనిలోనే వర్ధిల్లుతున్నాడు అంటే అతడు ప్రతిష్ఠించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎవరు ఎన్ని చెప్పినా, దేనికి ఉపయోగించాలనుకున్నా ఆ వ్యక్తి అదే స్థానం నుంచి కదలడు, కదిలింపబడు. ఎందుకంటే ప్రతిష్ఠించబడిన అభిషేక తైలంతో నింపబడ్డాడు గనక. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఆ వ్యక్తి నిలకడగా ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. అతడు దేనికి కదలడు, దేనికి కదిలింపబడు. అతనికి అర్థమవుతుంది, దేవుడు నన్ను ఇక్కడ నియమించాడు. ఆమేన్. చెట్లన్నీ కలిసి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఏ చెట్టు దగ్గరికి వెళ్ళాయంటే ఒక ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఓ ద్రాక్ష చెట్టు, నువ్వు మా మీద రాజుగా ఉండు. మేమందరం కలిసి నిన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. మేమందరం నీ కింద పనిచేస్తాం. నువ్వు మాకు రాజు అయి ఉండు అని చెప్పి ద్రాక్ష చెట్టుతో అన్నాయి. ఆ ద్రాక్ష చెట్టు ఏమంటుందో తెలుసా? దేవుడు నన్ను ఎందుకు నియమించాడో తెలుసా మీకు? నా ద్రాక్ష రసము చేత మనుషులను సంతోషపెట్టుమని దేవుడు నన్ను ఇక్కడ నియమించాడు. హల్లెలూయా. నా ద్రాక్ష రసము ఎవరైతే తాగుతారో వారికి సంతోషము. నేను ఎందుకు నియమించబడ్డానంటే రాజుగా ఉండి అటు ఇటు ఊగురా. రాజుగా ఉండడానికి దేవుడు నన్ను ఇక్కడ నియమించలేదు. రాజుగా ఉండడానికి నన్ను దేవుడు ఇక్కడ నాటలేదు. నన్ను అందరికీ సంతోషకరంగా ఉండడానికి నాటాడు. అదే ఫలం ఇస్తా, ఇక్కడే ఉంటా. రాజపదవులు వద్దు, రాజరికాలు వద్దు, నాకు వద్దే వద్దు అని రాజ్య సింహాసనాన్ని కూడా, అధికారాన్ని కూడా ధిక్కరించింది ఆ ద్రాక్షవల్లి. అవునా కా? చెప్పండి అందరూ. దేవుడు నిన్ను ఎందుకు నియమించాడు? ఎందుకు నాటాడు? నీకేమన్నా తెలుసా? ప్రైజ్ ది లార్డ్. నిన్నెందుకు నియమించాడో అది నీకు అర్థమైతే ఆ అభిషేకం నీ మీద పోయబడుతుంది. హల్లెలూయా. నిన్నెందుకు దేవుడు నాటాడో నీకు అర్థమైతే, దేవుని మనసు నీకు అర్థమైతే, దేవుడు ఎందుకొరకు నేను ఇక్కడ నాటాడో నీకు అర్థమైతే, నువ్వు పొరపాటున కూడా అటు ఇటు కదలవు. మనుషులందరికీ సంతోషకరంగా జీవిస్తావు. ఉన్న స్థలములోనే నీ ఇంటికి సంతోషకరంగా ఉంటావు. అధికారాలు ఆశించేవాడు ఎన్నడూ సంతోషంగా ఉండలేడు. పదవులు ఆశించేవాడు, పేరు ప్రతిష్టతలు ఆశించేవాడు ఎన్నడూ సంతోషంగా ఉండడు. ఆ సంతోషం కొద్ది రోజులే. హల్లెలూయా. తర్వాత అవి తిరస్కరించిన తర్వాత మరొక చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అంజూరపు చెట్ట. ద్రాక్ష చెట్టుకు బుద్ధి లేదు, రమ్మన్న వత్తలేదు. మంచి పదవి ఇస్తామని ఫస్ట్ ఆఫర్ ఆయనకి ఇచ్చినాం. ఏదో చెప్తా ఉన్నాడు. నువ్వైనా మా మాటిను, మాకు రాజుగా ఉండి పరిపాలన చేయి, నీకు ఆఫర్ ఇస్తున్నామని. ఆ చెట్టు కూడా ఏమన్నది? మధురమైన నా ఫలములు ఇమ్మని దేవుడు చెప్పాడు. అందుకే దేవుడు నన్ను నియమించాడు. నా మధురమైన ఫలములు ఇచ్చుట మాని రాజుగా ఉండడానికి నేను రాను అని తిరస్కరించింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మధురాన్ని పంచడానికి. తర్వాత ఎక్కడికి వెళ్ళాయి? ఒలీవ చెట్టు. నువ్వన్న అర్థం చేసుకో, మాకు రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించడానికి. ఆ రెండు చెట్లకు బుద్ధి లేదు. నీకు మూడో ఆఫర్ నీకు ఇస్తున్నాం, మమ్మల్ని ఏలు అని అంటే ఆ చెట్టు ఏమంది? నేను ఎందుకు నియమించబడ్డాను నీకు తెలుసా? దేవుడు నన్ను ఎందుకు నాటాడు తెలుసా? నా నూనెని ఏం చేస్తారు తెలుసా? నా రాజులుగా ప్రతిష్ఠించబడడానికి నా నూనె వాడతారు. హల్లెలూయా. ఒక వ్యక్తిని రాజుగా చేయాలన్నా, ఒక వ్యక్తిని యాజకునిగా చేయాలన్నా, ఒక వ్యక్తిని ఉన్నత స్థలములో చేయాలన్నా నా నూనె పోసి అభిషేకించి ఆ స్థలములో నిలబెడతారు. అంత ధన్యత దేవుడు నాకు ఇస్తే నేను రాజుగా ఉండడానికి రావన్నా. అంతేకాదు,
నా నూనె చెప్పండి దీపవృక్షంలో పోయడానికి దేవుడు నన్ను నియమించాడు. ఇంత ఘనమైన సేవని నిడిచిపెట్టి, ఇంత ఘనమైన పరిచర్యని నిడిచిపెట్టి రాజుగా ఉండడానికి రావాలన్నా పో నాకు వద్దని చెప్పినాయి ఆ 3 చెట్లు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ప్రతిష్ట. ఈ అనుభవంలో చాలామంది తక్కువ ఉంటారు. ఈ అనుభవంలో నిజంగా మనం ఉండగలిగితే దేవుడు ఏదైతే అనుకున్నాడో అది నెరవేరుతుంది మన పట్ల. హల్లెలూయా. దేవుని చిత్తం నెరవేర్చువాడు నిరంతరము చెప్పండి నిరంతరము జీవిస్తాడు. అతని ఆత్మీయతకు డోకా లేనే లేదు. ప్రతిష్టాభిషేక తైలముతో ఈ యొక్క ఉదయకాలంలో దేవుడిని అభిషేకించునుగాక. హల్లెలూయా. ప్రతిష్ట చాలా పవిత్రమైంది, చాలా ఉన్నతమైనది, చాలా శ్రేష్టమైనది. ప్రియ విశ్వాసి, దేవుడు నిన్నెందుకు ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాడో తెలుసా? ప్రతిష్ఠించబడిన జీవితాన్ని చేయాలని. ప్రతిష్ట చాలా దేవునికి ఇష్టమైందండి. ప్రతిష్ట చాలా దేవునికి ఉన్నతమైంది. ప్రతిష్ట నీకుందా? నాకుందా? ఈ అభిషేకం మనమే పనిచేస్తుందా? స్తోత్రం చెప్పండి. ఈ అభిషేకం మనం పనిచేస్తుందా? ఆ వ్యక్తులు దేన్ని ఆశించరు. వాళ్ళు ఏమంటారంటే దేవుడు నన్ను ప్రేమించి, అర్హత లేని నన్ను ప్రేమించి ఇదిగో ఆయన ఆవరణలో కూర్చొని చెప్పండి ఆయన మాట వినడానికి నన్ను యోగ్యునిగా చేశారు. చాలు నా జీవితకాలం అంతా. హల్లెలూయా. ఏదో దేవుని సన్నిధిలో మూల కూర్చొని వాక్యం వినడానికి దేవుడు నన్ను నియమించాడు. అది చాలు నా జీవితంలో. నేను ఇక్కడికి రాకముందు నేను ఎక్కడున్నాను, ఏ మాటలు విన్నాను, ఎలా బ్రతికాను, దేవుడు అడవి ఒలివ కొమ్మని నన్ను విరిచి ఇక్కడ తీసుకొచ్చి చెప్పండి సొంత ఒలివ చెట్టుకు నన్ను నాటాడే. ఆ జీవం నాలో ఇక్కడ కూర్చుంటే చాలు, ప్రవహిస్తూ ఉంటుంది. నాకు అది చాలు అంటాడు ఆ వ్యక్తి. హల్లెలూయా. నువ్వు ఉన్న స్థలములో నుంచి నిన్ను ఎవడైనా కదిలిస్తే, నువ్వు ఉన్న స్థితిలో నుంచి నిన్ను ఎవడైనా బయటకు లాగడానికి ప్రయత్నం చేస్తే ప్రతిష్ఠించబడిన వ్యక్తి కదలడు. కదలడానికి ఒప్పుకోడు. స్తోత్రం కలుగునుగాక. ఆ అభిషేక తైలం మీ మీద పోయబడిందా? మనం ఆ స్థితిలో ఉన్నామా? ఆ అనుభవంలో ఉన్నామా? ఆ అనుభవంలో ఉంటే నీ అంత ధన్యుడు ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. ప్రతిష్ఠించబడుదువుగాక. ఈ అనుభవం చాలా విలువైంది. అటు ఇటు ఎవడుగుతాడో తెలుసా? చెప్పండిరా. అటు ఇటు ఎవరు ఊగుతారో తెలుసా? పనిపాట లేనోడు. ఏ పని లేనోడే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సభాపర్వతం మీద సభ జరుగుతుందండి. దేవదూతలందరూ ఆ మీటింగ్కి వచ్చారు. దేవుడు సింహాసనం ఆసీనుడై ఉన్నాడు. ఆ దేవదూతలతో పాటు సాతాను కూడా వచ్చాడు. సాతాను ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడు. అప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా? భూమి మీద ఇటు అటు ఇటు అటు సంచరిస్తున్నాను. వాడికి ఏం పని ఉంది? వాడు ఒకసారి స్థిరంగా ఉన్నాడు కదా. ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవడు దొరుకుతాడా, ఎవరిని పట్టుకుందామా, ఏ కుటుంబాన్ని పాడు చేద్దామా, ఏ విశ్వాసిని పాడు చేద్దామా, ఏ విశ్వాసాన్ని లాగేద్దామా, ఎవడు దొరుకుతాడా, భక్తిహీనతను భక్తిలో నుంచి బయటకు లాగుదామా. ఇటు అటు, ఈ ఇంటికి ఆ ఇంటికి, ఈ వ్యక్తి దగ్గరికి ఆ వ్యక్తి దగ్గరికి. అది వాన్ డ్యూటీ, మన డ్యూటీ అది కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇటు అటు ఇటు అటు ఇటు అటు, అది అపవాది క్రియ. మనం ప్రతిష్ఠించబడిన వారంగా ఉండాలని ప్రత్యక్ష గుడారం అనే ఈ సంఘములో దేవుడు నిన్ను తన పని కొరకు ఇక్కడ చెప్పండి నిర్మించి పెట్టాడు. మనం అలా అభిషేకించబడుదుముగాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ప్రతిష్ఠించబడిన వారి ద్వారా, ప్రతిష్ఠించబడిన ఉపకరణల ద్వారా దేవుని నామం అక్కడ గణపరచబడింది. బలిపీఠమా, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, నీ పనేంటి అని అడిగితే బలిపీఠం అంటది, చెప్పండి, నా మీద బలి అర్పణగా పెట్టిన మాంసంనంతా దహించి వేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. అంతే. ఎలా తయారు చేశాడో తెలుసా బలిపీఠాన్ని? అన్ని ఉపకరణాల లాగా చేయలేదు దాన్ని చేసే విధానం వేరు, దాని కొలతలు వేరు. మీరు ప్రత్యక్ష గుడారంలో దేన్ని ఎలా నిర్మించాడో అలాగే పనిచేశాయి. వాటి క్రమాలు చాలా విలువైనవి, అవి తెలుసుకోవాలి మనం. ఈ ఉపదేశ క్రమం అయిపోయిన తర్వాత అప్పుడే ప్రత్యక్ష గుడారం మళ్ళీ మీ ముందరికి తీసుకొస్తాను. హల్లెలూయా. చాలా విలువైన సందేశాలు ఉంటాయి అందులో. మీరు మర్చిపోయారేమో, మళ్ళీ బ్యానర్ పెట్టి ఒక్కొక్క ఉపకరణం ఎంత విలువైందో, ఎంత శ్రేష్టమైందో, దేని చేత తయారు చేయబడిందో, దాని ఆత్మీయ ఆశీర్వాదాలు ఏంటో మీకు చెప్పాలి, తెలియాలి. ప్రత్యక్ష గుడారం అంటేనే నూతన నిబంధన సంఘము. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ దేవుని చేత వాడబడాలి, ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకోవాలి. అందుకే దేవుడు పిలిచాడు కదా, ప్రతి ఒక్కరి ద్వారా దేవునికి మహిమ రావాలి. ప్రతిష్ఠించబడిన ప్రతి వస్తువులాగా మనం ఉండాలి. ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదాము అక్కడ లేడు. ఆదామా నువ్వు ఎక్కడా అని అడిగాడు. ఆదామా నువ్వు ఎక్కడా అని, దాని అర్థం ఏంటంటే నిన్ను ఎక్కడున్నావు అన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీకు చెప్పలేదా ఆ చెట్టు దగ్గరికి మీరు వెళ్ళొద్దు, ఆ చెట్టు ఫలాలు తినొద్దని మీకు చెప్పలేదా? చెప్పానా లేదా? చెప్పాను. మరి ఎక్కడున్నావు? ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని చేశాడో, ప్రతిష్ఠించబడిన స్థలముల నుంచి బయటకు వచ్చాడో, భయం, సిగ్గు అతన్ని ఆవరించాయి. మహిమ పోగొట్టుకుని ఒక చెట్టు చాటుకు జాగున్నాడు. మళ్ళా సొంత ప్రయత్నాలు. దేవుని దగ్గరికి రావాలి. ఇప్పుడు ఏం చేయాలి? అంజురపు ఆకులు కట్టుకోవాలి. ఎవరు చెప్పారన్నమాట? అంజురపు ఆకులు కట్టుకోమని ఎవరు చెప్పారు? దేవుడిని మహిమతో రింపాడు. హల్లెలూయా. అంజురపు ఆకులు కాదు నువ్వు కట్టుకునేవి. అంజురపు ఆకులు దేనికి సాదృశ్యం అంటే శపించబడిన జీవితానికి సాదృశ్యం. దేవుని చిత్తం కాకుండా మన సొంత ఆలోచనల ప్రకారంగా మనం ఎటు పడితే అటు, ఎక్కడ పడితే అక్కడ నిలబడితే, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతే మనము దేవుని యొక్క మహిమను పోగొట్టుకొని శపించబడిన బ్రతుకుతామనేది అంజురపు ఆకు మనకు సెలవిస్తుంది. అంజురపు ఆకు చుట్టుకున్నాడు. దేవుడు ఇష్టపడ్డాడు దాన్ని. అంజురపు ఆకులు తీసేసి గొర్రె పిల్ల యొక్క వస్త్రాన్ని మళ్ళీ కప్పాడు. హల్లెలూయా. దేవుని ఆలోచన చూడు. అంజురపు ఆకులు శపించబడ్డా, అంజురపు చెట్టు శపించబడిందండి. ఫలాలు లేని ఆకులు మాత్రమే కలిగిన చెట్టును చూసి యేసయ్య శపించాడు. ఎందుకు శపించాడు ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్లోనికి వెళ్ళాను. కానీ అంజురపు ఆకు, మొట్టమొదటిగా అంజురపు ఆకు కట్టుకున్నారండి వాళ్ళు. మన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం దేవుని దగ్గరికి రావడానికి. మన సొంత ప్రయత్నాలు మురికి గుడ్డలని వాక్యం చెబుతుంది కదా. దేవుడు మనల్ని ఎందుకు నియమించాడో అది మనకు అర్థం కావాలి. నీ పిలిపేంటో నీకు అర్థం కావాలి. నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావో నీకు అర్థం కావాలి. ఇది నీకు అర్థం కాకపోతే జీవితం అంతా అయోమయంగా ఉంటుంది. జీవితం అంతా అయోమయంగా ఉంటుంది. ఎవరేం చెప్పినా అటు పరిగెత్తుతాం. ప్రతి చిన్న విషయానికి కదిలింపబడతాం. ప్రతి శోధనకు, ప్రతి తాకిడికి కదిలించబడతాం. ప్రతిష్ఠించబడిన వ్యక్తి దేవుని చిత్తం చేయడానికి నిలబడతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ రావాలి. అంతే. ఇది కాదేశు బర్నేయ నేర్పిస్తున్న పాఠం అది. సరే, కొంచెం ముందుకెళ్దాం. ప్రతిష్ఠించబడాలి, ఎక్కడ కదలొద్దు, స్థిరంగా దేవుడు నీకు అప్పగించిన పని నమ్మకంగా చేయడమే ప్రతిష్టాభిషేక తైలముతో నింపబడ్డట్లుగా. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం, సమయం కొద్దిగా ఉంది. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. కొన్ని విలువైన పాఠాలు ఇక్కడ ఉన్నాయి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము.
వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని చాలు. ఇక్కడ మీరు ఒక మాట గమనించాలి. అక్కడ నుంచి సాగి పారాను అరణ్యానికి వచ్చారు. 16వ వచనం, 12వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ నుంచి సాగి పారాను అరణ్యానికి వచ్చారు. కాదేశు బర్నే నుండి పారాను అరణ్యం. ఈ చిత్రంలో చూడండి, ఇక్కడ రాశాను చూడండి. ఈ అరణ్యంలోనే కాదేశు బర్నే ఉంది. పారాను అరణ్యంలోనికి వచ్చారు. ఇక్కడ దేవుడు మోషతో కొన్ని మాటలు మాట్లాడుతున్నట్టు మనకు కనబడుతుంది. ఏమని చదువుకున్నాం ఇప్పుడు అంటే, యెహోవా మోషతో ఇలాగూ సెలవిచ్చెను, కనాను దేశాన్ని వేగుచూచుటకు మీరు ప్రాముఖ్యమైన గోత్రములో ఒక్కొక్క వ్యక్తిని మీరు ముందుగా పంపుమని చెప్పినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది కదా. అవునాగా చెప్పండి, ఎవరెవరితో మాట్లాడుతున్నారు? దేవుడు మోషతో చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. కానీ ఇదే మాట, ఇదే సంఘటన ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయానికి వచ్చి 19వ వచనం నుంచి మీరు చదువు. ఈ 2 వచన ఎదురు బదురు పెట్టుకోవాలి. ఓకే, పక్కపక్కన రాసుకోవాలి. ఇక్కడ మనము ఒక నిమిషం అందరిది అండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 19వ వచనం నుంచి మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి అమోరీయులను మన్యపు మార్గమున కాదేశు బర్నేయాకు చేరితిమి. ఎక్కడికి చేరారట? కాదేశు బర్నేయాకు. కాదేశు బర్నేయా. ఓకే, ఇక్కడికి చేరాము అని మళ్ళీ తన పిల్లలకు చెప్తున్నాడు. ఆ తర్వాత చనిపోయారు, తర్వాత వాళ్ళ పిల్లలకు అదే ఉపదేశం చేస్తున్నాడు. కాదేశు బర్నేయకు చేరితిమి. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్నట్లు అమోరీల మన్యమునకును వచ్చి ఉన్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము, భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పి తిని. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి, ఆ మాట పట్టుకో, అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదాము, వారు మన కొరకు ఈ దేశమును వేగుచూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిరి. ఎవరితో అన్నారు? ప్రజలందరూ మోషే దగ్గరికి వచ్చి, అయ్యా మోషే, కాదేశు బర్నే దగ్గరికి వచ్చి అంటున్నారు. మోషే అన్నాడు ఒక మాట, ఇదిగో మీ ఎదుటిన కానాను స్వతంత్రించుకోండి, భయపడొద్దు అని దేవుడు చెప్పారు నాకు. ఇప్పుడు కానాన్ దేశం మన ఎదురుగా ఉంది, మనం అందరం వెళ్దామని మోషే అంటే మీరేమన్నారు తెలుసా? అందరం ఎందుకయ్యా మోషే, మనలో ముఖ్యులు కొద్దిమంది ముందు వెళ్ళి వాళ్ళు వేగు చూసి వచ్చిన తర్వాత మనం వెళ్దాం అని ప్రజలు మోషతో అన్నట్టుగా ఉంది. మీరు నాతో అంటిరి. మరి మొదట చదువుకున్న వచనములు ఏముంది? దేవుడు పంపినట్టుగా ఉంది, దేవుడు పంపమన్నాడు అన్నట్టుగా ఉంది. ఇక్కడేముంది? ప్రజలే పంపుమని చెప్పినట్టుగా ఉంది. ఈ 2 వచనాలను ఎదురు పెట్టుకుంటే ఇక్కడ మనకేమర్థం కావాలంటే, ప్రజలే ముందు మోషే దగ్గరికి వచ్చి వాళ్ళ ఆలోచన మోషకి చెప్తున్నారు. అర్థమవుతుందా మీకు? వాళ్ళ చెడ్డ ఆలోచనలన్నీ దేవునికి తెలుసు. వాళ్ళు రేపేం ఆలోచిస్తారో దేవుడికి తెలుసు కదా. వాళ్ళ ఆలోచన ఏముందంటే, మనం అందరం పోతే ఒకళ్ళ శత్రువులు చస్తే, అందుకే ముందు కొద్ది మంది సత్తదత్తరు వాళ్ళు, మేము మాత్రం సేఫ్టీ ఉంటాం అన్నట్టుగా. ఇతరులు చావాలి, సచ్చిన పర్లేదు, మేము మాత్రం క్షేమంగా ఉండాలి, ఇతరుల కుటుంబాలు పాడైపోయిన పర్లేదు, మేము క్షేమంగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళ ఆలోచన కలిగి ముందు వారిని పంపు. ఉంటుంటారు, పోతారు.
అన్నట్టుగా వాళ్ళ చెడ్డ ఆలోచన చూడండి. దేవుడు ఏమన్నాడు? మీరు అందరూ వెళ్ళండి సైనికులుగా, నేను మీకు తోడుగా ఉన్నాను, అన్నిటిపై జయమిస్తానని దేవుడు చెబితే వద్దొద్దు వాళ్ళు శత్రులు ఏం చేస్తారు? ముందు వాడు నువ్వు ముందుండు, నేను ఎన్నుకుంటా, పడితే నీ మూతి పనులు ఇరుగుతాయి, నేను క్షేమంగా ఉంటా అన్నట్టే కదా. అది అలాంటి బాపతి గలనమాట, అలాంటి ఆలోచన కలిగినవా. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నిజంగా అలాంటి ఆలోచన ఎవరైతే కలిగి ఉన్నారో నీ ఆలోచనకు నేను విడిచిపెడతాడు సుమా. ఇక్కడ ఈ వాక్యాలను ధ్యానిస్తే అర్థమైంది ఏంటంటే, మన ఆలోచనలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దేవుని చిత్తం మనకు అర్థం కాకపోతే, మన సొంత ఆలోచనలుగా మన సొంత ఆలోచనల బట్టి మనం నడవాలని ఇష్టపడినప్పుడు ఆలోచనకే దేవుని విడిచిపెడతాడు. ఎందుకంటే నువ్వు వినే మనిషిగా కనుక ఆ ఆలోచనకు దేవుడు నిన్ను విడిచిపెడతాడు, నీ మార్గానికి నిన్ను విడిచిపెడతాడు దేవుడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలిసిన? సరే వాళ్ళ ఆలోచన అట్లుందిగా మోషే, ఇప్పుడు సంఖ్యాకాండం 13:1 దేవుడు చెప్తున్నట్లుగా ఉంది. సరే వాళ్ళ ఆలోచన అట్లుందిగా మోషే, పంపించు, ముఖ్యులైన వారిని పంపించు అన్నాడు. 12 మందిలో ఒక్కొక్కరిని ఎన్నుకున్నారు. అందులో నా మాటలు అర్థమవుతానమ్మా, ఇప్పుడు నన్ను చూడండి. అందులో మీరు అలా సంఖ్యాకాండం మొత్తం 13 అధ్యాయం చదువుకుంటే ఇవన్నీ దొరుకుతాయి మీకు. అప్పుడు ఈ 12 మందిలో యెహోషువ, కాలేబు కూడా ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ 12 మందిని పంపుమని ఆలోచన ఇచ్చింది ఎవరు? ముందు మనుషులు. ఇప్పుడు అదే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. ఈ 12 మంది నియమించబడ్డారు. వీళ్ళు ప్రధానులు, ముఖ్యులు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చెప్పాలనుకున్న సబ్జెక్టు ప్రధానులు, ముఖ్యులు. గోత్రానికి ఒక్కరు ప్రధానులు, ముఖ్యులు, వాళ్ళ పేర్లు కూడా అక్కడ ఉన్నాయి. 12 మందిని మోషే ముందు కనాను దేశాన్ని వేగు చూచుటకు చెప్పండి పంపిస్తున్నాడు. అసలు వేగు చూసేవారు బైబిల్లో ఎందుకు పంపబడ్డారో కింద రాశాడు. అక్కడ ముందు ఎందుకు వెళ్తారో తెలుసా వాళ్ళు? ఇప్పుడు 13వ అధ్యాయం సంఖ్యాకాండంలోనికి రండి, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. 13వ అధ్యాయము అట్లా కిందికి చదువుకుంటారండి అక్క. ఆ దేశం మంచిదో చెడ్డదో మూడవ వచనం నుండి నాన్న వాళ్ళ పేర్లు అన్నీ అయిపోయిన తర్వాత 17లో మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా నేను మీరు ధైర్యము తెచ్చుకొని 16వ వచనం చదువుతుంది, జాగ్రత్త చూడండి. 17 నుండి చదువుతున్నాను. సరే. మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా నేను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హామాతుకు పోవు మార్గముగా రేహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి. ఒక్క నిమిషం అక్కడ ఆగండి అక్క. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారంట? రేహోబు వరకు సీను అరణ్యము నుండి రేహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి. ఇగో ఇక్కడ ఉంది పైన చూడండి. ఇక్కడ నుంచి వాళ్ళు పైకి వెళ్తున్నారు. మీకు మ్యాప్ కూడా ఇక్కడ సీను అరణ్యము నుండి వాళ్ళు పైకి వెళ్ళారు. ఓకేనా? ఇంకా వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. హెబ్రోన్ కనబడిందా? హెబ్రోన్. అక్కడ అనాకీలు హహిమాను శేషయి తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని ఇక్కడ బలవంతులు ఉన్నారండి.
హెబ్రోను ప్రాంతంలో వాళ్ళు చూశారు. అనాకీయులు బహుబలమైన వాళ్ళు, యుద్ధశూరులు, లేకపోతే చాలా బలము కలిగిన వారు ఉన్నారు. వాళ్ళని చూస్తేనే భయం పుడుతుంది ఎవరికైనా. ఈ ప్రాంతంలో ఉన్నారు. రేఖాబు నుండి దిగొచ్చి ఇక్కడ చూశారు. ఇంకా సోయాను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడెను. వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఎష్కోలు లోయ ఇక్కడికి వచ్చారు. ఎష్కోలు లోయ గుర్తుపెట్టుకోవాలి. అదేంటిదట? లోయ. ఓకే. అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి, ఒక ద్రాక్ష చెట్టు గల కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఆ పండ్ల పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. దానిమ్మ పండ్లు, అంజూరపు. మొదట ఏం కోసిర్రు? ద్రాక్ష చెట్టు కొమ్మ, తర్వాత దానిమ్మ పండ్లు, తర్వాత అంజూరపు పండ్లు. ఇజ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎస్కోలు లోయ అను పేరు పెట్టబడెను. కోయబడిన స్థలం కాబట్టి ఎస్కోలు లోయ అనే పేరుంది. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులో నున్న మోషే అహరోనుల యొద్దకును ఇజ్రాయేలుల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకు సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అమాలేకీలు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీలు, యోబీసీలు, అమేరీలు కొండ దేశంలో నివసించుచున్నారు. కానానీయులు సముద్రము నొద్దను యోర్దాను నదీ తీర ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదాం, దాన్ని స్వాధీనపరచుకొందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలు. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు. వాళ్ళు ఏమంటున్నారంటే మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లనే ఉంటిమి. స్తోత్రం. ఇప్పుడు 2 గ్రూపులు వారు మాట్లాడుతున్న మాటలు మనం విన్నాం. 12 మందిని పంపినప్పుడు వాళ్ళు పారాను అరణ్యం నుండి ప్రతిష్ఠించబడిన స్థలంలో నుంచి వాళ్ళు బయలుదేరారు. ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నుంచి వాళ్ళు హెబ్రోనుకు వచ్చారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు చూశారు. ఎష్కోల్ లోయకు వచ్చారు. ఇక్కడ ఈ లోయలో ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ ఫ్రూట్స్ కోసారు. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి సమాచారం ఇచ్చినట్లుగా రాయబడి ఉంది. మీరు జాగ్రత్తగా గమనించండి. 10 మంది చెడ్డ సమాచారం చెబుతున్నారు, 2 మాత్రము మంచి సమాచారం చెబుతున్నారు. ముఖ్యులు గుర్తుపెట్టుకోండి, ప్రధానులు. 2 మాట నెగ్గుతుందా 10 మంది మాట నెగ్గుతుందా? చెప్పాలి. 10 మంది మాట నెగ్గుతుంది. 2 ఎంత చెప్పినా వాళ్ళు సమాధాన పడలేదు. మీరు ఇంకా చదువుకుంటూ వెళ్తే యెహోషువను కాలేబును రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారండి. వీళ్ళు చూసింది అదే దేశం,
వీళ్ళు చూసింది అదే దేశం. మరి వీళ్ళెందుకు చెడ్డ సమాచారం చెప్తున్నారు? వీళ్ళెందుకు చెప్పండి మంచి సమాచారం చెప్తున్నారు? ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, చెడ్డ సమాచారం చెప్పేవారు ఉన్నారు, చెప్పాలి, మంచి సమాచారం చెప్పేవారు ఉన్నారు. ఈ చెడ్డ సమాచారం చెప్పే వాళ్ళ దృష్టి పాడైపోయింది. వీళ్ళకున్న కన్నులు వీళ్ళ శరీర సంబంధమైన కన్నులు, కానీ ఈ ఇద్దరికున్న కన్నులు దైవికమైన కన్నులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవికమైన కన్నులతో చూశారు వీళ్ళు, దేవుని దృష్టితో చూశారు వీళ్ళు. వీళ్ళు పైకెళ్ళి కిందికి వచ్చారు. ఇంచుమించు 460 కిలోమీటర్లు ప్రయాణం చేశారు వీళ్ళు. పేగుల వారు ఎందుకు వెళ్తారో తెలుసా? అక్కడి పరిస్థితులన్నీ కూడా, అక్కడి సమాచారం అంతా కూడా తిరిగి తీసుకొని రావడానికి. పరిశోధన చేస్తారు, పరీక్ష చేస్తారు, ఉన్నది ఉన్నట్టుగా చూస్తారు. వేగుల వారు అంటారు, గూఢాచారులు అంటారు. అదేందా రహస్యంగా వెళ్తారు వీళ్ళు, ఎవరి కంటికి కనబడరు. అర్థమైందా? చాలా పగడ్బందీగా వెళ్తారు. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే, మన భారతదేశానికి ఒక సంస్థ ఉంది, రా అనే ఒక సంస్థ. అర్థమైందా? ఇజ్రాయెల్ దేశానికి ఒక సంస్థ ఉంది, మొసాద్. ప్రతి దేశానికి ఉంటుందండి. వాళ్ళు ఎవరికి కనబడరు, వాళ్ళ రహస్యాలు ఎవరికి తెలియదు. వాళ్ళు గవర్నమెంట్ తరపున నిలబడి వాళ్ళు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి చంపాలంటే ఎవరికి అర్థం కాదు వాళ్ళు చంపొచ్చేదాకా. ఒక పని చేసుకొని రమ్మంటే వాళ్ళు చేసుకొనే వస్తారండి. అంత పగడ్బందీగా, అంత నమ్మకంగా, అంత ఒక సంస్థ ఉంటుందండి. అది పొర్రపాటును కూడా బయటికి ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఈ వేగుల వారి పరిస్థితి అట్లే ఉండాలి. వీళ్ళన్నీ చూసి పరిశోధించి తీసుకొని వచ్చిన సమాచారం ఇద్దరు మాత్రమే. చెప్పండి, దేవుడు ఏది అనుకున్నాడో, దేవుడు ఏమనుకున్నాడండి? కానాన్ దేశం మీకు అప్పగిస్తున్నాను, కానాన్ దేశంలో పాలు తేనెలు ప్రవహిస్తాయి, దాని కొండలలో నుండి రాగి తీసుకోవచ్చు, దాని మీద దేవుని దృష్టి ఎప్పుడు నిలిచి ఉంటుంది. అది పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం, దాంట్లో మీకు ఏది తక్కువ కాదు. ఆ దేశాన్ని మీరు స్వతంత్రించుకోవడానికి భయపడొద్దయ్యా, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు ముందుకు వెళ్ళండి అని ఆ దేశాన్ని మీకు అప్పగిస్తాను. వాళ్ళని చూసి మీరు భయపడొద్దు, వాళ్ళందరినీ మీ చేతికి అప్పగిస్తాను, నేను మీతో ఉంటానని దేవుడు చెప్పిన మాటలే యాకోబు, కాలేబు, యెహోషువ చెప్తున్నారు. మరి వీళ్ళెందుకు అలా చెప్తున్నారు అంటే, వీళ్ళెందుకు ఆ చెడ్డ సమాచారం చెప్తున్నారు? ముఖ్యమైన వారు, ప్రధానులు చెప్పిన చెడ్డ సమాచారం, వాళ్ళు చూసిన దృష్టి వేరు, వాళ్ళు ఆలోచించిన ఆలోచన వేరు. వాళ్ళు శరీర సంబంధమైన దృష్టితో చూశారు కనుక వాళ్ళు కలవరపడుతున్నారు, వాళ్ళు టెన్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళు స్థిరంగా లేరు, వాళ్ళ ఆలోచనలు స్థిరంగా లేవు, వాళ్ళ ఉద్దేశాలు స్థిరంగా లేవు, వారి యొక్క జీవితమే స్థిరంగా లేదు. వాళ్ళు అలా ఉంటూ మిగతా వారిని కూడా కలవరపరుస్తూ ఉన్నారు. చెడ్డ సమాచారం చెప్పి వీళ్ళందరినీ కలవరపరిచారు. ఇద్దరే దేవుని పక్షంగా నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పక్షంగా నిలబడ్డవారు, దేవుని దృష్టిలో చూసేవారు మంచి సమాచారాలు చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత పడిపోయిన వారిని లేపుతారు, ధైర్యం చెందిన వారిని ధైర్యపరుస్తారు, ప్రభు కొరకు నిలబెడతారు. వాళ్ళు యెహోషువ, కాలేబులు మిగతా వాళ్ళ మాటలు విని మిగతా జనులు కలవరపడ్డారు, సంఘమంతా కలవరం, అవిశ్వాసం పడ్డారు. దేవునికి భలే కోపం వచ్చింది.
దేవునికి భలే కోపం వచ్చింది. దేవునికి భలే కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆ 10 మంది చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళందరినీ చంపేశాడు దేవుడు. అయిపోయింది, చచ్చిపోయారు. గుర్తుపెట్టుకోండి, చెడ్డ సమాచారాలు చెప్పే వాళ్ళ పరిస్థితి అట్లే ఉంటుంది. లాస్ట్ వరకు కొనసాగరు వాళ్ళు ఆత్మీయతలో. చెడు చేసి చెడ్డు చెప్పే అదైనా ఇతరులను కలవరపరిచే ఒక్కరు కూడా లాస్ట్ వరకు కొనసాగరండి. వాళ్ళు స్థిరంగా ఉండరు. చెప్పండి, అనేకులను స్థిరంగా ఉండనివ్వరు. సంఘాల్లో అలా జరిగే పరిస్థితులు ఏర్పడతాయి. ఆ చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళ మీదకి దేవుని కోపం వచ్చింది. దేవుని పక్షంగా నిలబడ్డవారు దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. ఆ తరం వారిలో కానాను స్వతంత్రించుకునేది వాళ్ళే. చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళ మాటలు విని కలవరపడ్డ వారందరూ కూడా ఏమైపోయారు? 40 సంవత్సరాలు తిరగవలసి వచ్చింది. ఇక అప్పటి వరకు ఇంకా 40 సంవత్సరాలు తిరుగుతారని దేవుడు ఇంకా అప్పటి వరకు చెప్పాలా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటి? దేవుని సందేశం ఎవరు తీసుకొస్తారు తెలుసా మీ దగ్గరికి? దైవికమైన మనసు కలిగిన వారు దేవుని సందేశం మీ దగ్గర తీసుకొస్తారు. హల్లెలూయా. ఇంకా కొన్ని మాటలు చెప్తాను వినండి. ముఖ్యమైన వారు సేవకులు. సంఘానికి ముఖ్యమైన వారు ఎవరు? సేవకులు. సంఘానికి ముఖ్యమైన వారు సంఘ పెద్దలు. సంఘానికి ముఖ్యమైన వారు పాత విశ్వాసులు. సంఘానికి ముఖ్యమైన వారు చెప్పండి, అందరి చేత గుర్తింపబడిన వారు ముఖ్యమైన వారు. హల్లెలూయా. ఈ ముఖ్యమైన వారు ఏది చెప్తే అదే నమ్ముతారు. అవునాకా చెప్పండి? ఏది చెప్తే అదే నమ్ముతారు. ఇప్పుడు ఈ ముఖ్యమైన స్థానములో ఉన్న ఒక సేవకుడు నిజంగా దేవుని ఆలోచన ప్రకారంగా దేవుడు చెప్పుమన్నది, దేవుడు చూపించింది, దేవుడు ఆలోచింపజేసింది దైవికమైన కోణములో చూసి ఆలోచన చేయడం అంటే అది ఆషామాసి కాదు. సంఘానికి ఒకవేళ తప్పుడు సందేశం ఇస్తే, సంఘ విశ్వాసులకు తప్పుడు సమాచారం ఇస్తే చెప్పండి, బస్సు డ్రైవర్ మీద ఆధారపడింది. చెప్పండి, బస్సులో ఉన్న ప్యాసింజర్ యొక్క జీవితాలు, సంఘ విశ్వాసుల ప్రాణం, సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితి ఆధారపడింది దేవుని యొక్క సేవకుడి మీద. హల్లెలూయా. అర్థమవుందా? దేవుని సేవకుడు ప్రాముఖ్యమైన వాడు. దేవా, నీ ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నావు దాని కొరకు పెనుగులాడుతాడు దేవుని సన్నిధిలో. అదే దేవుని దగ్గరికి ఎక్కడం. మోషే సినాయి పర్వతం మీదకి ఎక్కాడు సందేశం తీసుకురావడానికి. యేసు ప్రభు ఎప్పుడు ఒలివ కొండ మీదకి వెళ్ళి తన శిష్యులను పిలుచుకునేవాడు. కొండ మీద ప్రసంగం ఉంది కదండి. అట్లాగే పైకి ఇంత దూర ప్రయాణం చేశారు, మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ ఫ్రూట్స్ తీసుకొచ్చారండి. స్తోత్రం కలుగును గాక. ఎంత కష్టమైనా సరే మోకాళ్ళ మీద ఉండి, కొద్దిమంది సేవకుల అనుభవాలు చెప్తే కన్నీళ్ళు ఆగవండి. రాత్రంతా మోకాళ్ళ మీద ఉంటారు ఒక ప్రసంగం చేయడానికి. దేవుడు అనుకుంది చెప్తే, దేవుని ఫ్లో, దేవుని యొక్క ఆలోచన వాళ్ళకు రాకపోతే వాళ్ళు ఇష్టానుసారంగా చెప్పేస్తారు అంతే. భయం పుట్టిస్తారు సంఘానికి. దేవుడు మిమ్మల్ని శపిస్తాడు, దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తాడు, ఇట్లా చేయకపోతే దేవుడు ఇట్లా చేసేస్తాడు అంటే ప్రజలకు ఒక భయం, ప్రజలకు ఒక కలవరం, ప్రజలకు ఒక వేదన కలగజేస్తారండి. అర్థమవుందండి? కుటుంబాల్లో, సంఘ విశ్వాసులలో కలవరం పుట్టించే మాట ఏదైనా సరే అది దయచేసి దేవుడి నుంచి వచ్చింది కాదు 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 కాదు. వాళ్ళ సొంత ఆలోచనలతో చెప్పిన మాటలు అవి, సొంత ఉద్దేశాలతో చెప్పిన మాటలు, ఏదో ఏదో ఆశించి చెప్పిన మాటలు. ఆ మాటలు మనుషులను కలవరపరుస్తాయి. కానీ నిజంగా దేవుని యొద్దకు వెళ్ళి తీసుకొచ్చిన వాడు చెప్పండి విశ్వాసులను చెప్పండి బలంగా స్థిరంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. చేతులు గట్టిగా స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. చెడ్డ సమాచారం పొరపాటున చెప్పడు.
దేవుని నుంచి వచ్చిన సందేశం మిమ్మల్ని కాపాడుతుంది, మిమ్మల్ని బలపరుస్తుంది, మిమ్మల్ని ధైర్యపరుస్తుంది, మిమ్మల్ని దేవుని కొరకు గొప్ప యుద్ధాలు చేసే సైనికులుగా మారుస్తుంది. హల్లెలూయా. దేవుని నుంచి వచ్చిన సందేశం అట్లా ఉంటుందండి. అనేకమైన ఫ్రూట్స్ తీసుకొస్తారు. ఏం ఫ్రూట్స్? దానిమ్మ పండ్లు తెచ్చారట. దానిమ్మ పండ్లు దేనికి సాదృశ్యం? యాజకునికి, ప్రధాన యాజకునికి ఇక్కడ ఏ పొదుకు దానిమ్మ పండ్లు కట్టినవి ఉంటాయి తెలుసా? దానిమ్మ పండ్లు దేనికి సాదృశ్యం? దానిమ్మ లోపల ఉన్న గింజలను చూడండి, ఒక్కొక్క గదిలో గింజలు అంటు కట్టబడి ఉంటాయి. అలా ఫలం ఒకటే, సంఘం ఒకటే, గింజలు ఎట్లా ఎర్రగా ఉంటాయి కదా. ఎర్రని గుర్తు యేసు రక్తంలో కడగబడిన విశ్వాసులకు సాదృశ్యం అది. ఆ కడగబడిన విశ్వాసులు ఎలా ఉంటారంటే ఒకరినొకరు అతుక్కొని ఐక్యత కలిగి ఉంటారు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, దానిమ్మ పండ్ల నుంచి ఆ గింజలు ఒలిసి మళ్ళీ అట్లా సమకూర్చండి, మీకు ₹1,00,000 ఇనాం ఇస్తాను. ట్రై చేయండి. ఏ గదిలో ఏ గింజలు ఎట్లా అతుక్కోబడి ఉన్నాయో ఆ గింజలు బయటకు తీసి మళ్ళీ అట్లా కూర్చోండి, అవుతుందా? ఒక్కసారి సంఘాన్ని కలవరపరిస్తే, ఒక కుటుంబాన్ని కలవరపరిస్తే మళ్ళీ అలా కట్టడం చాలా కష్టం. ఒకసారి విశ్వాసం దెబ్బతింటే మళ్ళీ ఆ విశ్వాసం తేవడం చాలా కష్టం. దేవుడు అనుగ్రహించిన విశ్వాసం, ఐక్యత దెబ్బతింటే మళ్ళీ ఐక్యత, ఆ విశ్వాసం మళ్ళీ చెప్పండి పొరపాటున రాదు. ఒక్కసారి గ్లాసు పలుగుతే నువ్వెంత నతుకుపెట్టు చెప్పండి, అది కనబడుతూనే ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తే దానిమ్మ పండ్ల వల్ల ఉంటావు. హల్లెలూయా. దేవుడు నిన్ను కట్టాలి, దేవుడు నిన్ను ఐక్యపరచాలి, నీ కుటుంబాన్ని దేవునికి ఇచ్చిన చెప్పండి ఈ సంఘ సహవాసం కట్టాలి అంటే దేవుడే కట్టాలి, ఇక ఎవ్వడు కట్టలేడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? కనుక నేను చెప్పే సందేశం ఏంటంటే మీ ఐక్యతను పాడు చేసే దేనినైనా సరే దూరం ఉంచండి. ప్రైజ్ ది లార్డ్. మీ కుటుంబాన్ని కానీ దేవుడు మీకు ఇచ్చిన సంఘాన్ని కానీ చెదరగొట్టడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే మళ్ళీ అలా కూడుకోవడం, అలా కలవడం కష్టమవుతుందండి. దేవుని సంఘమా, ఫ్రూట్స్ అంటే ఏంటనుకుంటున్నారు? సమయం అయిపోయిందండి. దానిమ్మ పండ్లు తీసుకొచ్చారు, మోసుకొచ్చారు మీ కొరకు. దేవుని మధురమైన మాటలు దేవుని సేవకుడు మాత్రమే మోసుకొని రాగలడు. హల్లెలూయా. ఉన్నతమైన సందేశాలు దేవుని చేత అభిషేకించబడిన వాడు, మీ ఆత్మీయ క్షేమాన్ని కోరినవాడు మాత్రమే చెప్పగలడు. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి? ప్రతిష్ఠించబడిన అభిషేక తైలముతో మనము ఆశీర్వదించబడాలి, ప్రతిష్ట కలిగి ఉండాలి. రెండోది ఏం నేర్చుకున్నాం? మంచి సమాచారము చెప్పాలి, మంచి సమాచారం వినాలి, మన ఐక్యతను కాపాడుకోవాలి. యేసు రక్తంలో కడగబడిన బిడ్డలమందరం ఒక్క కుటుంబం మనది. చెప్పండి, అందరు చెప్పండి, ఒక్క కుటుంబం. ఎన్నో విషయాలు ఉన్నాయి, సమయానుకూలంగా నేను ముగిస్తున్నాను. నేర్చుకున్నాం ఏమైనా ఈరోజు పాఠం? ప్రతిష్ఠించబడిన ఉపకరణముగా నువ్వు ఉండాలి. రెండోదిగా దేవుడి నుంచి వచ్చిన సందేశం నువ్వు పట్టుకోగలగాలి. మిగతావన్నీ కూడా చెప్పండి, పొరపాటున కూడా నీవు నిన్ను కలవరపరిచేది, నిన్ను అధైర్యపరిచేది ఏదైనా సరే దాని నుంచి నిన్ను నీవు రక్షించుకో, కాపాడుకో. హల్లెలూయా. క్రైస్తవ కుటుంబాలు ఈరోజు చెదిరిపోతున్నాయి, మళ్ళీ కట్టడం సాధ్యం కావట్లా. ప్రాముఖ్యంగా 2 కుటుంబాల విషయంలో నా లోపల ఈ రోజు వరకు వేదన ఉంది. కూలిపోయాయి ఆ కుటుంబాలు. ఒకరోజు రాత్రంతా ఏడిచాను నేను, ఆ కన్నీళ్ళు గారుతూనే ఉన్నాయి. పోరాడి అలసిపోయాం. ఎందుకు ఏడిచానో నాకే అర్థం కాల. దేవుని సన్నిధిలో నిజంగా చెప్తున్నాను, తినబుద్ధి కాల. ఆ రోజు కూర్చున్నాను, కళ్ళపొండి నీళ్ళు గారుతూ ఉన్నాయి. ఆ వ్యక్తి ఆదికి వచ్చినప్పుడు వెనుక ముందు ఎవరు లేని వ్యక్తి, ఆధారం లేని వ్యక్తి. అదే కుటుంబం కూలిపోయింది, బిడ్డలు దూరం అయిపోయారు, భార్య దూరం అయిపోయింది,
అలా కన్నీళ్ళు కారుతూ ఉన్నాయి. ఆ కుటుంబాన్ని కట్టడానికి ఎంతో ప్రయత్నం చేశాం. చెప్పాను కదా, ఒక్కసారి దానిమ్మ గింజలు పక్కన జరిగాయంటే మళ్ళీ కలపడం, అలా పెట్టడం అది ఎవరి వల్ల కాదండి. దేవుడు కట్టిన కుటుంబాన్ని కూల్చడానికి మనకు అధికారం ఉందా? దేవుడు కట్టిన సంఘాన్ని కూల్చడానికి మనకు అధికారం ఉందా? ఏ విషయంలో భయంకరమైన తప్పు చేస్తున్నాం మనకు అర్థం కావాలి. ఒకరి కుటుంబంలో ఎందుకు నువ్వు చూస్తావు? ఒకరి కుటుంబం గురించి నీకేమవసరం? ఒక సంఘం గురించి నీకేమవసరం? నువ్వెట్లున్నావు, నీ కుటుంబం ఎట్లుందో, నీ ఆత్మ జీవితం ఎట్లుందో చూసుకోవాలని దేవుడు అంటాడు. ఏ కుటుంబంలోనికి వెళ్ళి మనము ఆ కుటుంబాన్ని పాడేయడానికి ప్రయత్నం చేయొద్దు. చేతులకు దండం పెడుతున్నాను. అంత్య దినాలు కనుక జాగ్రత్తగా మన ఆత్మ జీవితాన్ని కట్టుకుందాం. దేవుడి సందేశాన్ని మన వినికిల్లో ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. తండ్రి, నా కుటుంబాన్ని కట్టు, నాకు ఇచ్చిన సంఘాన్ని కట్టు, ఆత్మీయతలో కట్టు. నన్నెందుకు ఇక్కడ పెట్టావో, నన్నెందుకు నియమించావో, నన్నెందుకు నీ రక్తములో కడిగావో ఈరోజు చెప్పావు. దానిమ్మ పల్లాలు మాకు నేర్పిస్తున్న పాఠం, దానిమ్మ గింజలు మాకు నేర్పిస్తున్న